ఫైనల్ గా ఒక్క డైలాగు నన్ను ఎక్కడికి వెళ్ళి అడిగేది. విజయ్ దేవరకొండ ఇస్ వెరీ ఫేమస్ హీరో అవర్ తెలంగాణ. బేసిక్ గా ఆయన పశుపతి క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుందో నేను క్రియేట్ చేస్తాను సరదాగా. అంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి అన్ని రాసుకుంటూ కూర్చున్న టైంలో ఆయన క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుంది. అర్జున్ రెడ్డి సినిమా నుంచి ఆ వాయిస్ మోడ్యులేషన్ ఆయన కొంచెం ఎమోషనల్ గా మాట్లాడితే, ఏం మాట్లాడుతున్నావే అరుంధతే, ఎవరు రావడు నీ అమ్మ, ఒకటి కాదు రెండో కాదు 80 సంవత్సరాలు సమాధులు పెట్టినావే. అరే శివేంద్ర ఇది ఇంత గలీజ్గా ఉంది. ఏమన్నానరా నేను, మేడం మేడం ప్లీజ్ మేడం పెళ్లి చేసుకోండి అన్నానరా. 80 సంవత్సరాల సమాధిలో పెట్టిందిరా కమాలి. అరే వచ్చే సమాధి బద్దలు కొట్టమనరా. గలీజ్ గలీజ్ మాటలు వస్తాయిరా నాకు. ఏంద్ర ఎంత గలీజ్గా ఉంది, ఏంద్ర నాకంటే ఇంత గలీజ్ మాటలు మాట్లాడుతుంది. అరే శివ, ఈ సమాధిలో ఉన్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైందిరా. మనం పోతే మనకైనా ఎఫెక్ట్ అయితే మన లైఫ్ లో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారా. నేను నా లైఫ్ మొత్తం మీదే కనబడుతుంది 80 సంవత్సరాలు. అసలుకే నేను శంకీ గారిని ఏం చేస్తానో నాకే తెలియదు, ఎక్కడ కట్ చేస్తానో, వచ్చేదానికి సమాధి భద్ర కొట్టమని చెప్పి ఏం మాట్లాడుతున్నావు అరుంధతే ఇట్లా సరదాగా. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే కమెడియన్స్ హీరో మొత్తం మీ దాంట్లో అందరు కనిపిస్తున్నారు. అందుకే మీకు ఆల్ రౌండర్ రవి గారు అని పేరు వచ్చింది. సీరియస్లీ చాలా అద్భుతం. మీరు చెప్తున్నప్పుడు ఫస్ట్ డైలాగ్ చెప్పినప్పుడైతే నేను దడుచుకున్నాయి. సే అరుంధతి అనగానే వామ్మా పశుపతి వచ్చాడేమో అన్నట్టుంది ఒక్కసారిగా.